నిర్మల్ జిల్లా కుబేరు మండలం బెల్గాం తాండాలో జాదవ్ గోకుల్ అనే 24 ఏళ్ల యువకుడికి లక్కీ డ్రా ద్వారా సర్పంచ్ పదవి దక్కింది. తండాలో 5గురు అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ చేయగా ఇద్దరికి సరిసమానంగా 192 ఓట్లు సాధించారు. అధికారులు రీకౌంటింగ్ నిర్వహించగా ఇద్దరు అభ్యర్థులకు చెరో ఒకటి చెల్లని ఓటు వచ్చింది. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించడంతో జాదవ్ గోకుల్ కు సర్పంచ్ పదవి వరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారి సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయడంతో పాటు సర్పంచ్ పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు. తన గెలుపుకు కృషి చేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. चली चली अरे अरे गुड्डा वीडियो काट रहे बाटे जो वीडियो काट रहे నా పేరు జాదవ్ గోకుల్. నేను బెల్గాం మా గ్రామ పంచాయతీ రోజున పోలింగ్ జరిగింది. దాంట్లో పోలింగ్లో ఇద్దరు క్యాండిడేట్స్ 5గురు పోటీ చేసినాం. దాంట్లో ఇద్దరికి 190 ఈక్వల్ డ్రా అయింది. సో డ్రా అయిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఏమన్నారంటే డ్రా ఇద్దామని అన్నారు. నేను దానికి ఒప్పులే ఫస్ట్. దాని తర్వాత రీకౌంటింగ్ చేసినాం. రీకౌంటింగ్ చేస్తే దాంట్లో అయినకు ఒక మైనస్ అయింది, నాకు ఒక మైనస్ అయింది. సో దాని తర్వాత ఏమైందంటే ఇద్దరికి 190 అయింది. దాని తర్వాత ఏమన్నారంటే చిట్టి చేసినాం. చిట్టి లక్కీగా ఫస్ట్ నా పేరు వెళ్ళింది. సో నేను దాని ద్వారా నేను సర్పంచ్గా ఎన్నుకున్నా మా జీపీకి. సో ఇంకా నాకు సపోర్ట్ చేసినందుకు మా యూత్, మా ఊరు ప్రజలకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. సో మా ఊరు ప్రజలకి ఏమన్నా ఎప్పుడున్నా ఏమన్నా అయితే 24 hours కానీ అవైలబుల్ ఉంటాయని కోరుకుంటున్నాను. గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా నేను తీరుస్తా, వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను.